నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేణుశ్యామ గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనలో చాలా మందికి ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? బా అమ్మ, చాలామంది అమావాస్య రోజు మాకు పిల్లలు పుట్టారు, అమావాస్య రోజు హ్మ్. పిల్లలు పుడితే మంచిదేనా అంటారు. హ్మ్. అసలు అమావాస్య రోజు పిల్లలు పుట్టకూడదా? అంటే పుడితే ఏమన్నా అశుభం జరుగుతుంది అనే థాట్లో ఉండే పేరెంట్స్కి మీరేం చెప్తారు? ఏ రోజైనా మంచి రోజే అమ్మా. ఉమ్, ఎందుకు అనంటే ఒకటి పిల్లలు పుట్టడం అంటే ఒక కొత్త సృష్టి మన దగ్గరికి వస్తుంది. ఉమ్, అప్పుడు దాన్ని మనం ఎలా ఆహ్వానించాలి? ఎందుకు అంటే ఇక్కడ ఒక మంచి మంచి తిథి అని అన్నప్పుడు నేను ఒకటే చెప్తా. ఉమ్, మాకు షోడశ నిత్యలు అని ఉంటాయి ఉమ్, శ్రీ విద్య ఉపాసనలో. ఉమ్, షోడశ నిత్యలు అంటే ఏంటంటే కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, బేరుండ, వహినివాసిని, ఉమ్, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, ఉమ్, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, మహానిత్య. ఉమ్, ఈ 16 మందిని 16 నిత్యలని కొలుస్తాం. ఉమ్, వీళ్ళు ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తిథికి దేవతలు. ఉమ్, మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తిథికి దేవతలు అయినప్పుడు అంటే దేవతే స్వరూపమే కదా తిథి అంటే. అవును. పాడ్యమి రోజు కామేశ్వరి, విద్య రోజు భగవాన్ని ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఉమ్, అవేంటి అంటే నిజంగా చెప్పాలి అంటే అది ఇక్కడ ఏదైతే ఆజ్ఞాచక్రంలో ట్రయాంగిల్ ఉంటుందో ఉమ్, ఆ ట్రయాంగిలే ఈ 16. చూడండి, ఒక 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 కోణం 5, ఉమ్, ఇంకో కోణం 5, ఇంకో కోణం 5, మధ్యలో ఉన్నవాడిని మహాషోడశి అంటారు. ఉమ్, అదే అమావాస్య. ఉమ్, అంటే అమావాస్య రోజున ఏంటి మొత్తం వీళ్ళందరూ కలిసున్న స్వరూపం. ఉమ్, అది కూడా నిగూఢంగా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఏంటంటే మనకి కనిపించేది ఏదైతే ఉందో పౌర్ణమి రోజు 16 కళలు ఉంటాయి. ఉమ్, అది మనకి చాలా బ్రైట్గా కాంతివంతంగా కనిపిస్తుంది. అవును. అమావాస్య రోజు వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఏది కనిపించదు. ఉమ్, కానీ బ్లాక్కి వైట్కి ఉన్న తేడా మీరు చూస్తే ఉమ్, వైట్ ఏంటి అంటే ప్రతి దాన్ని రిజెక్ట్, ఎండ వచ్చింది అనుకోండి వైట్ ఏం చేస్తుంది? రిజెక్ట్ చేస్తుంది. అంటే ఉమ్, మన లోపలికి రానివ్వకుండా ఆపుతుంది. ఉమ్, కానీ బ్లాక్ అనేది అబ్జార్బర్. అవును. అబ్జర్వ్ అంటే చేసుకో. అన్ని లోపలికి తీసుకునేదే బ్లాక్. అవును. అప్పుడు ఆ అమావాస్య రోజు మంచిదా చెడ్డదా అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు అన్నది ఒకసారి ఆలోచిస్తే మనం చెడ్డ ఇప్పుడు ఏంటంటే తల్లి తండ్రి యొక్క ఎనర్జీ పిల్లల మీద చాలా బాగా పనిచేస్తుంది. అవును. ఎందుకంటే వీళ్ళ భయమే వాళ్ళని ఏం చేస్తుంది, ఎంత ఎక్కువ భయపడితే అంత మనం పాడు చేసినట్టే. ఉమ్, వాళ్ళని వాళ్ళలా ఎదగనివ్వాలి. అందుకే 5 ఇయర్స్ వరకే పిల్లలు ఏంటిట మనకి పిల్లలు 5th ఇయర్ దాటగానే ఫ్రెండ్స్ కింద ఉండాలి అని అంటారు. ఉమ్, ఎందుకంటే ఆ ఫ్రెండ్ కింద ఉంటే ఏమవుతుంది, వాళ్ళ ఆలోచనలు ఏంటో మనకి తెలిసి వాళ్ళని బాగా ఎదగనిస్తాం. ఉమ్, అవును. లేకపోతే మన ఆలోచనలన్నీ ఎవరి మీద రుద్దేస్తాం? అదే అవుతుంది ఇక్కడ. ఉమ్, అందువల్ల ఏంటి అని అంటే ఆ రోజు పుడితే తప్పు అస్సలు కాదు. ఎందుకు అంటే కొత్త సృష్టి ఎప్పుడొస్తున్నా సరే ఆనందంగా ఆహ్వానించాలి. ఉమ్, అది కూడా అది మహాషోడశి తిథి. వాళ్ళు ఎంతో గొప్పగా అవుతారు. ఉమ్, కానీ మీరు అవుతారు అనుకుంటే అయిపోతారు అంతే. ఆ ఓకే. రోజు పుట్టకూడదు అని కాదు. ఉమ్, ఇప్పుడు సపోజ్ సిజేరియన్ చేయించి పలానా తిథి అని మీరు పుట్టిస్తున్నారు. టైం అది నిజమైన చూసి టైమా? కాదు. మరి అంతే. ఇంకా ఉమ్, అలాంటప్పుడు అది నిజం కాదు కదా. అవును. ఎందుకంటే సహజంగా రాలేదు. ఉమ్, సహజంగా వచ్చిందే నిజం. ఓకే. సో ఇది ఇప్పుడు టైం కృత్రిమమే ఫిక్స్ కదా. చేసి టైం ఫిక్స్ చేసింది ఉమ్, నిజం కాదు. నువ్వు ఉమ్, అనుకుంటున్నావు అంతే. ఉమ్, అప్పుడు ఏ రోజు వస్తే ఆ రోజు హ్యాపీగా ఆహ్వానిస్తే చాలు. వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అది ఏ రోజైనా పర్వాలేదు. అవును. అవును.